గైస్ ఈ వీడియో వచ్చేసి ఎగ్ వెల్లుల్లి కారం రెసిపీ. మనము దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాము. ఫస్ట్ ఎగ్స్ అయితే ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఎగ్స్ తొక్కలు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి కరివేపాకులు అన్నీ ఒలుచుకొని పెట్టుకోవాలి. మనం రోకల్లో దంచుకోవాలి. జీలకర్ర వేసుకొని బాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత బాగా మెత్తగా దంచాలి. తర్వాత వెల్లుల్లి వేసుకొని అది కూడా బాగా నలిగేంత వరకు బాగా కచ్చాపచ్చగా బాగా దంచుకోవాలి. అది దంచుకున్న తర్వాత మనం కారం 2 స్పూన్లు వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకొని మనం అది కూడా కారం వేసుకొని ఉప్పు కళ్ళుప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకొని మనకు తగినంత వేసుకొని అది కూడా అవన్నీ బాగా దంచుకోవాలి. బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. అది టేస్ట్ మస్తు ఉంటుంది. చాలా పొడి అయితే అయ్యింది. ఆ పొడి అయింది చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకొని మనం తగినంత నూనె అయితే వేసుకోవాలి. ఆ నూనె వేసుకొని మనకి ఎంతగా సరిపోతుందో మనకి చూస్తే అర్థమైపోతుంది. తర్వాత ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలి 3 సైడ్స్. మనం 4 ఎగ్స్ తీసుకుంటే 4 ఎగ్స్కి అటు 3 సార్లు ఘాట్లు పెట్టుకోవాలి. ఇంకా అలా పెట్టుకొని మనం అవన్నీ బాగా కొంచెం మగ్గేంత వరకు బాగా వేపుకోవాలి. ఇంకా అలాగ వేయించుకుంటూ కొంచెం మనకి తెలిసిపోతుంది. కొంచెం కలరు చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా వేపుకోవాలి. వేపుకుంటూ ఉంటే మనకి టేస్ట్ గుడ్లు కూడా మంచిగా ఉడుకుతాయి. అవి ఉడుకున్న బాగా మగ్గాలి. అవి కూడా ఎగ్స్ బాగా మగ్గించాలి. మనం ఘాట్లు ఎందుకు పెడతామంటే మళ్ళీ పైకి తేలకుండా ఉంటాయి అవి. అందువల్ల ఘాట్లు అయితే పెట్టుకుంటాము. అలాగే ఇంకా బాగా వేయించుకోవాలి. వేయించుకుని ఇంకా బాగా మనకి తెలిసిపోతుంది కలర్ మారేంత వరకు కొంచెం వేయించాక తర్వాత ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేయించేసుకున్న తర్వాత కొంచెం అది మగ్గాలి. మగ్గిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకుని అది కూడా బాగా తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అది కొంచెం పచ్చిదనం పోయేంతవరకు వేసుకొని తర్వాత వెల్లుల్లి కారం ఇది వేసేసుకొని బాగా ఇది వేసుకుంటే మనకి ఎక్కువసేపు అవసరం లేదు. బాగా కలుపుకోవాలి. తర్వాత గుడ్లు వేసుకోవాలి. గుడ్లు కూడా కొంచెం మగ్గేంత వరకు బాగా కింద నుంచి పై వరకు తిప్పుకుంటే మనకి ఏంటంటే అడుగు పెట్టకుండా ఉంటుంది. అది ఎగ్ కర్రీ రెసిపీ. ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది టేస్ట్ చేసి చూద్దాము ఎట్లుంది ఏంటనేది. తిన్న తర్వాత ఫస్ట్ అయితే అప్పుడే ఇంకా అయ్యింది. ఇంకా కలుపుకొని వచ్చినాను. టేస్ట్ అయితే తిన్నాక చూపిస్తాను. అది బాగా కాకపోతే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఫస్ట్ ఉప్పు చూసినప్పుడే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ టైం చేసుకున్నాము. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది.